అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో సర్వేయర్ల కొరతతో ఇంకా పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్ల సర్వే 1000 మంది సర్వేయర్ల నియామకం త్వరలో అన్ని చోట్ల సర్వే కంప్లీట్ చేస్తాం. ప్రజాపాలనలో రేషన్ కార్డుకి ఇలా అప్లై చేస్తే రేషన్ కార్డు రానట్టే. ఈ వివరాలన్నిటిని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతేనే నేనేం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. ముందుగా తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే గురించి మాట్లాడుకుందామండి. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి సంబంధించి ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తంలో 450 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారంటండి. అందువల్లనే ఈ సర్వే కంప్లీట్ ఇంకా కాలేదంట. అందుకోసమే ఇంకొక 1000 మంది సర్వేయర్ల నియామకం జరగబోతుందండి. ఇంకొక 1000 మందిని అయితే సర్వేయర్లను తీసుకోబోతున్నారు. ఈ సర్వే అనేది మరి 450 మంది అంటే ఒక రాష్ట్రం మొత్తం మీద 450 మంది ఎలా చేయగలుగుతారు, ఎలా కవర్ చేయగలుగుతారండి. అందుకని ఇంకొక 1000 మందిని అయితే సర్వేయర్లను తీసుకోబోతున్నారు. ఇంకా సర్వే పూర్తి కాని ఏరియాల్లో ఈ సర్వేయర్ల నియామకం తర్వాత సర్వే పూర్తి చేస్తారంట అండి. అంటే అన్ని చోట్ల సర్వే పూర్తి చేయలేదండి, ఇంకా కంప్లీట్గా అయితే కాలేదు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కంప్లీట్ అవ్వలేదు. చాలామంది నిరాశతోటే ఉన్నారు. చాలామంది అయితే నాకు మెసేజ్లు పెడుతున్నారండి, మాకైతే సర్వేకి ఇంకా రాలేదు, మరి మేము ఏం చేయాలి, అసలు మాకు ఇందిరమ్మ ఇల్లు రాదా, సర్వే మొత్తం పూర్తి కాకుండానే ఈ ఇందిరమ్మ బెనిఫిషియర్ లిస్టు ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతున్నారు చాలామంది. మేము అప్లై చేసుకున్నాము, కానీ మాకు సర్వే చేయడానికి ఇంటి వద్దకు ఎవరు ఏ అధికారులు కూడా రాలేదు, మరి మేము ఏం చేయాలని అడుగుతున్నారు. దీనికోసం ఒక సొల్యూషన్ అయితే వచ్చేసిందండి. ఇంకా నిన్న సెక్రటరియేట్లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన మీటింగ్ అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకి సంబంధించిన సిబ్బందిని ఇంకా 1000 మందిని అయితే తీసుకోబోతున్నారు. ఈ 1000 మంది సిబ్బందిని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇందిరమ్మ ఇళ్ళ సర్వే నడుస్తుందంటండి. ఇంకా ఎవరైనా సర్వే చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సర్వే తప్పకుండా చేస్తారంట. దీని తర్వాత కూడా కేవలం సిబ్బంది కొరతతోటే ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కంప్లీట్ చేయలేదంట. ఇకపోతే రెండవది, రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్పట్లో ప్రజాపాలన అప్లికేషన్తో పాటు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రేషన్ కార్డు అప్లికేషన్ ఎవరైతే పెట్టారో ఇదే కాకుండా ఇంకోటి కూడా చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఇంకోటి రేషన్ కార్డు అప్లికేషను ఇలా కూడా పెట్టినట్లయితే, అంటే ఇప్పుడు చూపించిన ఈ 2 అప్లికేషన్లు ఫేకేనండి. ఇవి రెండింటి ద్వారా ఎవరైతే రేషన్ కార్డులకి ప్రజాపాలనలో అప్లై చేశారో వారు అప్లికేషన్లు అయితే పక్కన పడేస్తారండి. ఎందుకంటే ఈ ఫార్మేట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాదు. ఈ అప్లికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నిజమైన ప్రజాపాలన అప్లికేషన్. రేషన్ కార్డు గురించి కానీ మిగతా 6 పథకాల గురించి కానీ అప్లికేషన్ రిలీజ్ చేసింది ఇదేనండి. ఇందులో ఎవరైతే రేషన్ కార్డు లేదని అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే రేషన్ కార్డు రిలీజ్ చేస్తారంట. అందులోనూ ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఒక వైట్ పేపర్లో దీనికి ఈ అప్లికేషన్కి జాయిన్ చేసి ఇవ్వాలంటండి. అలా చేసి ఇచ్చిన వాటినే గవర్నమెంట్ పరిగణనలోకి తీసుకుంటుందంట. మిగతా ఏ అప్లికేషన్లు కూడా ఈ గవర్నమెంట్ పరిధిలోకి రావంటండి. అవన్నిటిని కూడా పక్కన పడేస్తారు కంపల్సరీగా. ఎందుకంటే అది గవర్నమెంట్ రిలీజ్ చేసిన అప్లికేషన్స్ అయితే కాదు. నేను అప్పట్లో ప్రజాపాలన అప్లికేషన్లో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా అలర్ట్ అవుతారని నేను అప్పట్లో ఒక వీడియో కూడా చేశానండి. రేషన్ కార్డు కోసం స్పెషల్గా అయితే అప్లికేషన్ రిలీజ్ చేయలేదు, ఓన్లీ ప్రజాపాలనలో మాత్రం అప్లై చేసుకోండి అని నేనైతే చాలామందికి వివరణ ఇచ్చానండి. ఎందుకంటే స్పెషల్గా అయితే రేషన్ కార్డుల గురించి ఏది ఇవ్వలేదు అప్లికేషన్ పేపర్ అనేది. మీరైతే ముందుగా ప్రజాపాలనలో అప్లై చేసుకోండి, రేషన్ కార్డు లేదని టిక్ పెట్టుకోండి. అక్కడ ఒక ఆప్షన్ ఇస్తారు కాబట్టి దాని తర్వాత మీరు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా స్పెషల్గా ఒక వైట్ పేపర్ మీద అయితే రాసి ఇవ్వండి అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశానండి. సో మరి ఇలా ఇచ్చిన వాళ్ళ వివరాలు మాత్రమే నమోదు చేస్తారంట, వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తారంటండి. మిగతా ఇంకా వేరే పద్ధతి ద్వారా అంటే వేరే అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇంకా రానట్టే నాకు తెలిసి. సో ఇదండి ఇందిరమ్మ ఇళ్ళ సర్వేదారుల గురించి
ప్లస్ మళ్ళీ రేషన్ కార్డులకి అప్లై చేసుకున్న వాళ్ళ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.